ఎందుకంటే ఫండ్స్ కూడా రిలీజ్ అవ్వట్లేవు. సో ఇవన్నీ చూసిన తర్వాత అందరు కూడా చదువుకున్న వాళ్ళు కూడా అందరు ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా ఖచ్చితంగా పాలిటిక్స్లోకి రావాలి. అండ్ బీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యం అవుతుంది అని ఒకసారి అది అందరికీ అర్థం అవుతుంది ఆల్రెడీ. సో అందుకోసమనే నేను బీఆర్ఎస్ పార్టీని ఎంచుకున్నాను అండ్ ఇందులో జాయిన్ అవ్వడానికి కూడా వచ్చాను. అందరు అదే అడుగుతున్నారు, ఎందుకు ఇప్పుడు ఈ టైంలో ఎవరు ఎక్కువ జాయిన్ అవ్వరు, మీరు ఎందుకు జాయిన్ అవుతున్నారు అని. ఎందుకంటే అందరికీ అర్థమవుతుంది స్టేట్ ఎక్కడి నుంచి ఎక్కడికి పడిపోతుంది అన్నది. సో అందరూ కూడా ప్రతి ఒక్క వృత్తిలో ఉన్న వాళ్ళు కూడా పాలిటిక్స్కి రావాలి. అండ్ స్టేట్ డెవలప్మెంట్ అన్నది నాట్ ఓన్లీ ఇన్ పాలిటీషియన్స్ హ్యాండ్స్, ఒక రాజకీయ నాయకులు లీడర్స్ దగ్గరనే కాదు, ప్రతి ఒక్క వృత్తిలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ రాష్ట్రం అభివృద్ధిని వాళ్ళ బాధ్యతగా తీసుకున్నప్పుడే అది ముందుకు వస్తుంది. కాబట్టి అండ్ బీఆర్ఎస్ పార్టీతోనే మనకి అభివృద్ధి వచ్చింది అన్నది మన అందరికీ తెలుసు. సో నేను ఇంకా చాలామంది కూడా ఒకవేళ ఈ స్పీచ్ విన్న వాళ్ళు ఎవరికైనా నేను చెప్పేది అంటూ ఉంటే ఒకటే, అందరూ కూడా రాజకీయాలలోకి రండి. ఏజ్, వాళ్ళ ప్రొఫెషన్ అవన్నీ చూసుకోకండి. ఎందుకంటే ఏ ఏజ్లోనైనా ఏ ప్రొఫెషన్లోనైనా ఎవరైనా రాణించగలుగుతారు మనం హార్డ్ వర్క్ చేస్తే. కాబట్టి అందరూ కూడా రాజకీయాలకి రావాలి. అండ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో మన స్టేట్కి న్యాయం చేయగలిగింది అంటే మాత్రం బీఆర్ఎస్ పార్టీ. సో అందరినీ కూడా నేను అదే సజెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై తెలంగాణ. థ్యాంక్ యూ అమ్మ, చాలా గొప్ప విషయాలు చెప్పడం జరిగింది. వారి మొదటి స్పీచ్లనే గొప్పగా మన 14 ఏళ్ళ ఉద్యమం కానీ 10 ఏళ్ళ ప్రభుత్వంలో కేసీఆర్ గారు చేసినవి కానీ చెప్పడం జరిగింది. వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరియు మన అందరికీ సుపరిచితుడైన నాయకుడు అన్న ఎమ్మెల్సీ ఎల్ రమణన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. తెలంగాణ రాష్ట్ర తెలంగాణ భవన్లో ఈరోజు యువ నాయకుడు, యువకుల ఆశాజ్యోతి, 10 సంవత్సరాలు తెలంగాణ హైదరాబాద్ను ప్రపంచ స్థాయిలో తీసుకెళ్లాలని చెప్పని కంకణం కట్టుకొని పనిచేసినటువంటి సోదరులు కేటీ రామారావు గారి యొక్క సమక్షంలో సోదరులు కరీంనగర్ జిల్లా సమగ్ర అభివృద్ధి కొరకు తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్కు పేరు దేవల నిరంతరం శ్రమిస్తున్నటువంటి సోదరులు 4 సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేస్తున్నటువంటి సోదరు గంగుల కమలాకర్ గారు ఇప్పుడే తొలి ప్రసంగంలోనే ఈ వారం ఎన్డీటీవీ యువ అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని కేటీఆర్ గారి యొక్క అద్భుత స్పీచ్ ఇచ్చినటువంటి దానికి అనుగుణంగా పాటలు చేరుతున్నటువంటి శ్రీమతి గౌతమి రెడ్డి, శ్రీ రోహిత్ రెడ్డి ప్రముఖ వైద్యులు, వారి పిలుపు మేరకు ఈరోజు వారి ప్రసంగం ద్వారా యువకులకు అవకాశం ఇస్తే ఏ విధంగా ముందుకెళ్ళగలుగుతారో వారు ఆత్మస్థైర్యంతో ఒక నిర్భయంగా మాట్లాడినటువంటి వారికి నేను ఏ విధంగా కరీంనగర్ జిల్లా పార్టీ ప్రెసిడెంట్గా ఉండి గంగుల కమలాకర్ గారికి వెన్నుదన్నుగా ఉండి ప్రోత్సహిస్తే ఏ విధంగా ఎదిగిండో అదేవిధంగా